ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వెనకాల రావద్దు, నాకు పనుందండి, ప్లీజ్. నా బుజ్జి కదా, నా బాబు కదా. అబ్బా వదలండి. ఏయ్, ఏం చేస్తున్నావు? మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కదా, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్నావేంటి? లేకపోతే మామూలుగా వెళ్తే బయట గూఢచారులలో ఎదురు చూస్తున్నా అత్తయ్య ఆ జేజీకి ఈజీగా దొరికిపోతాను. అయితే మాత్రం నటపిశాచిలా యాక్టింగ్ ఏంటి? అరవకండి, మెల్లిగా. అయితే మాత్రం నటపిశాచిలా యాక్టింగ్ ఏంటి? నేను అరవకూడదన్నాను, డైలాగ్ రిపీట్ చేయమనలేదు. మీకే ఎవరో మిమ్మల్ని ఏమీ అడగరు. అదే నేను బయటికి వెళ్తే అందరూ ఎన్ని అడుగుతారు, ఎన్ని సమాధానాలు చెప్పాలో మీకు తెలీదు. అందుకే ఎవరికి అనుమానం రాకూడదని చిన్న ఐడియా వస్తే ఇలా చేశాను. పనికొస్తావు. శుభస శీఘ్రంలో ట్రై చేయకపోయావా? నేను ఇంత క్రియేటివ్గా ఆలోచించి ఇంత సీరియస్గా యాక్టింగ్ చేస్తుంటే మీకు కామెడీగా ఉందా? మీరు సైలెంట్గా ఉండండి. అబ్బా ఇక చాలండి మీ సరసాలు, నాకు చాలా పనులున్నాయి. అనుకున్నాను కానీ అత్తయ్య, మీ అబ్బాయి మామూలుడు కాదు. నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అసలు పెళ్ళంటేనే పడదు, ఆడవాళ్ళంటేనే గిట్టదు, ప్రేమించను అంటున్నా పెళ్ళయ్యాక ఎలా చూసుకుంటారోనని చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈయనేనా అని డౌట్ వస్తుంది. అంటే నా మనవణ్ణి నీ కొంగుచాట్న కట్టేసుకున్నావా? అంత ప్రేమ చూపించే భర్త దొరికితే ఏ భార్య అయినా ప్రేమతోనే కదా లొంగుతుంది. అసలు ఆయన అల్లరి మీకు చెప్పాలంటే అయ్య బాబోయ్ నాకు సిగ్గేస్తుంది. అవన్నీ మాకెందుకులే గాని నువ్వు మీ ఆయన చూసుకోండి. అయ్య బాబోయ్ మర్చిపోయాను, మీ మనవడు కాఫీ తీసుకురమ్మన్నారు. నన్ను కాఫీ చేసి తీసుకురమ్మంటావా ఏంటి? అంత ఛాన్స్ మీకెందుకు ఇస్తాను? నా భర్తకి నేనే కాఫీ చేయాలి. ఆయన నా చేత్తో ఇచ్చిన కాఫీనే తాగుతారు. అది కూడా ఒక్కటే కాఫీ తీసుకురమ్మన్నారు. ఇద్దరు ఒకే కాఫీ తాగాలంట. ఏంటో ఈయన ప్రేమ. ఈయనంట పడుకున్నారు, ఇంకెంతసేపు పడుకునేది? రాత్రంతా గురకపెట్టి నన్ను నిద్రపోనివ్వలేదు. ఈయన మాత్రం చక్కగా పడుకున్నారు, మళ్ళీ ఇప్పుడు పడుకున్నారు. ఏంటిది? కుంభకర్ణుడికి కజిన్ బ్రదర్లా ఆ నిద్ర ఏంటి? నీకెందుకు? నా ఇష్టం, నేను పడుకుంటా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. టైం ఎంతో చూసారా? ఎంతైనా పర్వాలేదు.
ఇందాకెప్పుడో లేచారు, కాఫీ తీసుకొస్తే తాగనన్నారు. ఇప్పుడేమో మళ్ళీ బెడ్డెక్కారు. నీకేంటి ప్రాబ్లం? మీరు పడుకోవాల్సింది కింద కదా, పైన పడుకోవడం ఏంటి? నువ్వు టాస్ గెలిచింది నైట్ మాత్రమే, పగలు కాదు. నైట్ అంతలా గురక పెట్టి పడుకున్నారు కదా స్వామి, అయినా నిద్ర సరిపోలేదా? నాకేం నిద్ర సరిగ్గా పట్టలేదు. కింద పడుకోవడం నాకు అంతగా అలవాట్లేదు. సరిగ్గా నిద్రపోలేదు. సరిగ్గా నిద్ర పట్టకపోతే ఆ రేంజ్లో గురక పెడితే హాయిగా పడుకునుంటే మీ గురక్కి టాప్ లేచిపోయేదేమో. నేనా గురక పెట్టానా? నాకు గురక రాదు. హ, మీరు పడుకుంటారు కదా, మీ గురక మీకు తెలీదు. అరవకుండా వెళ్ళు, నేను పడుకోవాలి. లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు పడుకోవచ్చు కదా. నేను ఎప్పుడేం చేయాలో నువ్వు చెప్తావేంటి? నేను మీ భార్యని. ఇంకా 28 రోజులు మాత్రమే నువ్వు నా భార్యవి. అంత మాత్రాన ఏదో నా మీద పెత్తనం చెలాయించాలి, నీ మాటే వినాలి, నువ్వు చెప్పినట్టే చేయాలని మాత్రం అనుకోవద్దు. మీ అగ్రిమెంట్ ప్రతిరోజు గుర్తు చేయాల్సిన అక్కర్లేదు, నాకు గుర్తుంది. ఎలాగో లేచారు కదా, రెడీ అయి రండి, బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. నాకు అక్కర్లేదు. ఒక నిమిషం ఆగండి. ఏంటి? మీరు తలంటూ స్నానం చేయాలి. లోపల షాంపూ ఉంది, నేను చేస్తాను. ఆ షాంపూతో కాదు, కుంకుడుగాయ పులుసుతో తలంటూ స్నానం చేయాలి. కుంకుడుగాయ పులుసా? నేనెప్పుడు ఇలాంటి వాటితో తలస్నానం చేయలేదు. ఎప్పుడు చేయండి. నాకు దాంతో తలస్నానం చేయడం రాదు, నేను చేయను. పోనీ నేను మీకు తలంటు స్నానం చేయించి వేపు రుద్ది స్నానం చేయించనా? ఏంటి? అదే, మీకు చక్కగా కుంకుడుగాయ రసంతో తలంటు స్నానం చేయించనా? అంతేనా? ఇంకేం లేదా? అబ్బచ్చి పోండి, నాకు సిగ్గేస్తుంది. నాకు కంపరం వేస్తుంది. నువ్వు నాకు వీపు రుద్దుతావా? ఏమవుతుంది ఏంటి? నువ్వు నా మీద చెయ్యేస్తేనే తేళ్లు జర్లు పాకినట్టుంటుంది. అలాగా? సరే, నేను మీ మీద చెయ్యి వేస్తే తేళ్లు జరులు పాకినట్టుంటుందా? ఏంటి? దూరంగా వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నానా? ఏంటి మీదకి వస్తున్నావు? నేను మీ మీద చెయ్యి వేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. హాయ్, వద్దు చెప్తున్నా, దూరంగా వెళ్ళు. నిన్నే నీ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.